అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయంతో టెక్ ప్రపంచంలో ప్రకంపనలు మొదలయ్యాయి. అమెరికా రక్షణ శాఖ ప్రముఖ ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ మధ్య నెలకొన్న వివాదం చివరకు ఆ సంస్థపై బహిష్కరణ వేటుకు దారితీసింది. ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన సాంకేతికతను వినియోగించవద్దనని అన్ని ఫెడరల్ ఏజెన్సీలకు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. తమకు ఆ టెక్నాలజీ అవసరం లేదని, ఆ సంస్థతో ఎటువంటి వ్యాపార సంబంధాలు ఉండవని తేల్చి చెప్పారాయన. ఇప్పటికే మిలిటరీ ప్లాట్ఫారాలలో అంతర్భాగంగా ఉన్న ఆంథ్రోపిక్ టెక్నాలజీని తొలగించేందుకు పెంటగాన్కు 6 నెలల గడువు ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్ మిగిలిన ప్రభుత్వ సంస్థలు తక్షణమే దీని వాడకాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం సిలికాన్ వ్యాలీలో కలకలం సృష్టిస్తోంది. ఏఐ సాంకేతికతను సైనిక అవసరాల కోసం ఎటువంటి ఆంక్షలు లేకుండా ఉపయోగించుకోవాలంటూ పెంటగాన్ చేసిన డిమాండ్ ఈ వివాదానికి ప్రధాన కారణంగా నిలిచింది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా తమకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని అమెరికా రక్షణ శాఖ పట్టుబట్టగా ఆంథ్రోపిక్ సీఈఓ అందుకు నిరాకరించారు. తమ ఏఐ మోడల్ క్లాడ్ను నిఘా కోసమే లేదా మనుషుల ప్రమేయం లేకుండా పనిచేసే మారణాయుధాల తయారీ కోసమో వినియోగించకూడదని ఆంథ్రోపిక్ డిమాండ్ చేస్తోంది. ఒకవేళ ఆంథ్రోపిక్ సంస్థ ప్రభుత్వానికి సహకరించకపోతే తీవ్రమైన సివిల్, క్రిమినల్ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు ట్రంప్. క్లాడ్ వంటి అధునాతన వ్యవస్థలు జాతీయ భద్రతకు అత్యవసరమని ఓవైపు చెబుతూనే మరోవైపు ఆ సంస్థను సప్లై చైన్ రిస్క్గా పరిగణించడం విరుద్ధమన్నారు ఆంథ్రోపిక్ సీఈఓ. అగ్రరాజ్య రక్షణ అవసరాలు, ఏఐ నైతిక విలువల మధ్య జరుగుతున్న ఈ పోరాటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.